అనంతమైనటువంటి ఈ కాల వ్యవధిలో ఎన్నో సంవత్సరాలు, ఎన్నో యుగాలు, ఎన్నో కల్పాలు, ఇలాంటి ఒక కాల గమనంలో మనం పరిగెడుతూ ఉన్నాం. కాలం ఒకరి కోసం ఆగదు, తన పని కాస్త తను చేసుకుంటూ వెళుతుంది. అలాంటి కాలగమనంలో మనం ఈ ప్రభవాది 6 సంవత్సరాలలో 40వ సంవత్సరంలోకి వచ్చాం. విశ్వాసు కాస్త వెళ్ళిపోయింది, తన పని, తన ధర్మాన్ని, తన విద్యుక్త ధర్మాన్ని తాను నిర్వర్తించుకొని ఇక పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. ఈ పరాభవనామ సంవత్సరం 60 సంవత్సరాలలో ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఆంగీరస, శ్రీముఖ, ఇలా 60 సంవత్సరాలలో 40వ సంవత్సరము ఈ పరాభవనామ సంవత్సరం. 40వ సంవత్సరంలో ఉన్నాం. అయితే ఈవేళ ఉగాది. ఏమిటి ఒక ఉగాది యొక్క విశిష్టత? ఎందుకు ఈ వేళనే మనం ఉగాదిని జరుపుకోవాలి? పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మ తన సృష్టి ఆరంభంలో సృష్టి ఆది చేస్తూ ఈ చైత్రశుద్ధ పాడ్యమి ప్రతిపద నాడే సృష్టి ఆరంభం చేశాడని మనకు శాస్త్రాలు తెలుపుతూ ఉన్నాయి. కాలం ఋతుక్రమంలో కూడా, ఖగోళ విజ్ఞానంలో కూడా ఆరంభమయ్యేది ఇదే రోజు. ఈ చైత్రశుద్ధ ప్రతిపద నాడే బ్రహ్మ సృష్టిని ఆరంభం చేశాడు. అందుచేత యుగాది కాస్త ఉగాదిగా, అంటే ఉగాది అంటే నక్షత్ర గమనం అనేటువంటి ఒక అర్థం కూడా వస్తుంది. కనుక ఈ పరాభవనామ సంవత్సర ఉగాది చైత్రశుద్ధ ప్రతిపద పాడ్యమి రోజు ఆరంభమవుతుంది. ఇక మన భారత ఖగోళ శాస్త్రజ్ఞులు, మన ఋషులు అందించినటువంటి అత్యద్భుతమైనటువంటి విజ్ఞాన సారము జ్యోతిషం. ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం అని చెప్తాం. కనుక ఖగోళ విజ్ఞానం పూర్తిగా మనకు దాని యొక్క సారాంశాన్ని అందించినటువంటి వాళ్ళు మహానుభావులు. వరాహమిహిరుడు, ఆర్యభట్టు, భాస్కరాచార్యులు, ఇలాంటి మహానుభావులు, పరాశరాది మహామునులంతా కూడా ఎంతోమంది మనకు అందించారు. అలాంటి ఈ కాలగమనంలో, అలాంటి ఈ సృష్టి క్రమంలో మనం ఈవేళ విశ్వావసనామ సంవత్సరాన్ని కాస్త వీడుకోలు పలికి పరాభవనామ సంవత్సరంలో అడుగు పెట్టాం. అసలు ఏమిటండి ఈ సృష్టి ఆరంభమై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అవన్నీ కూడా ముందు తెలుసుకుందాం. అయితే ఎందుకు ఈ వేళ పంచాంగ శ్రవణం చేయాలి? అసలు పంచాంగం అంటే ఏమిటి? పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఏమిటి ఫలితం? ముందు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలో తెలుసుకుందాం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగబాకర్ణ్యత. ఇదండి పంచాంగ శ్రవణం వల్ల కలిగేటువంటి ఫలితం. ఈవేళ పంచాంగం ఆకర్ణ్యతామని అన్నారు. పంచాంగ శ్రవణం, పంచాంగాన్ని వినండి. ఏ విధంగా? శ్రీ కళ్యాణ గుణావహం, అనేకమైనటువంటి శుభకరమైనటువంటి శ్రేయస్సును కలిగించేటువంటి చక్కని గుణాలు మనలో ఏర్పడతాయట. రిపుహరం, శత్రువులు నశిస్తారు. దుస్వప్న దోషాపహం, దుస్వప్నాల వల్ల ఏర్పడినటువంటి అనేకమైనటువంటి చెడు ఫలితాలు, ఆ దోషాలన్నీ కూడా హరిస్తాయట. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం, గంగా నదిలో కేవలం ఒకసారి స్నానం చేసినంత మాత్రంలోనే క్షణ పర్యంతం, ఆ క్షణం వరకు చేసినటువంటి అనేకమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయనేటువంటిది శాస్త్రం గనక, అలాంటి గంగా స్నానం చేసినటువంటి పుణ్యఫలితం కూడా ఈవేళ పంచాంగ శ్రవణం చేసినట్లయితే ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి అనేకమైనటువంటి శుభకరమైనటువంటి చక్కని ఫలితాలు కలుగుతాయి. గోదానతుల్యం నృణాం, గోదానం చేసినట్లయితే ఏ విశేష ఫలితాలు కలుగుతాయో అలాంటి ఫలితాలు కూడా ఈ పంచాంగ శ్రవణం వల్ల కలుగుతాయి. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం,
ఆయుష్ పెరుగుతుంది. ఎందుకండి పంచాంగ శ్రవణం వినడం వల్ల ఆయుష్ ఎలా పెరుగుతుంది? దానికంతా ముందు ముందు తెలుసుకుందాం ఏ విధంగా ఈ ఫలితాలు ఏర్పడతాయో. సంతాన సంపత్ప్రదం, చక్కని సంతానం కలుగుతుంది. ఒకటేమిటండి, నానా కర్మ సుసాధనం, అనేకమైనటువంటి శుభకర్మలు ఆచరించినట్లయితే ఏ చక్కని పుణ్యఫలాలు చక్కని మంచి ఫలితాలు కలుగుతాయో అలాంటి ఫలితాలన్నీ కూడా పంచాంగమాకర్ణ్యత, పంచాంగ శ్రవణం వల్ల ఏర్పడతాయట. మరి ఏమిటి పంచాంగం? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5 కూడా కలయికనే, ఈ 5 అంగాల యొక్క కలయికనే పంచాంగం అంటాం. 5 యొక్క అంగాల యొక్క కలయిక ఈ పంచాంగం. మరి ఏమిటి తిథి అంటే ఏమిటి, నక్షత్రం అంటే ఏమిటి, యోగం అంటే ఏంటి అంటే ఆ యోగాలను మనం ఆచరించడం వల్ల ఏ ఫలితాలు కలుగుతాయి, ఎందుకోసం ఆచరించాలి?